గుంటూరు జిల్లా తాడేపల్లిలో శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల యాగం వైభవంగా జరుగుతోంది. ఈ రోజుతో యాగం 8వ రోజుకు చేరుకుంది. సీఎం జగన్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ వైసీపీ నేతలు వరప్రసాద్ రెడ్డి, పడమట సురేష్ సంయుక్తంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ద శివరామ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. శాస్త్రోక్తంగా 31 మంది పండితులు ఈ యాగాన్ని చేస్తున్నారు. 41 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. నలభై ఒక్క రోజుల రాజశ్యామల సహస్ర చండీ యాగంలో భాగంగా ఈరోజు 8వ రోజు ఈ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించాలి అనేది. ఇది 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, పేద బడుగు బలహీన వర్గాల ఆకాంక్ష. ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వీళ్లే కాకుండా అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఇటు బ్రాహ్మణులు కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదవారి అందరి సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుతూ, అదేవిధంగా అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉన్నత విద్య కావాలి, ఉన్నతమైన వైద్యం కొనసాగాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా